నెక్స్ట్ విశాఖపట్నానికి సంబంధించి ఏదైతే కౌంటింగ్ ఏర్పాట్లు ఉన్నాయో దానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా కొలీగ్ రవిచంద్ర అందిస్తారు. ఓవర్ టు రవిచంద్ర. థ్యాంక్ యూ సురేష్. విశాఖపట్నంలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంటరీ నియోజకవర్గాలకు కౌంటింగ్ జరుగుతుండగా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంటరీ స్థానానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. అలాగే అనకాపల్లిలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, అనకాపల్లి పార్లమెంటు స్థానానికి కౌంటింగ్ చేస్తారు. ఇక అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పాడేరులో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి 30 లక్షల మంది ఓటర్ల ఇప్పటికే తమ ఓటును ఈవీఎంలో నిక్షిప్తం చేస్తున్నారు. ఇది కాకుండా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ఉంది. ఒక విశాఖ జిల్లాలోనే 25,000 పైన పోస్టల్ బ్యాలెట్ ఉంది. వారు కాకుండా హోమ్ ఓటింగ్ కూడా ఉంది. ఓవరాల్గా 30 లక్షల మంది ఓటర్లకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగిపోతుంది. ప్రస్తుతం ఏదైతే ఈ ప్రాంగణం ఉందో ఈ ప్రాంగణంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలోనే పూర్తి ఓటర్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఇక అభ్యర్థులు కావచ్చు, లేకపోతే ఏజెంట్లకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘానికి సంబంధించిన ఏవైతే నిబంధనలు ఉంటాయో నిబంధనలకు ప్రకారం అన్ని ఆదేశాలు జారీ అయ్యాయి. విశాఖపట్నానికి సంబంధించి చాలా సెన్సిటివ్ జోన్గా ఉంది. ఇది హైపర్ సెన్సిటివ్ జోన్గా అధికారులు పరిగణిస్తున్నారు. కౌంటింగ్ తర్వాత జరిగే పరిణామాలను ఫేస్ చేయడానికి ఇప్పటికే అదనపు పోలీసు బలగాలన్నీ కూడా విశాఖ నగరంలో మోహరించున్నాయి. విస్తృతంగా గడిచిన 10-15 రోజులుగా కార్డన్ సెర్చ్లు జరిగాయి. నగరంలో పారామిలిటరీతో పాటు అదనపు ఏపీఎస్పీ ప్లటూన్లను కూడా దించారు. ఓవరాల్గా సిటీ అంతా పోలీసు కస్టడీలో, పోలీసు కంట్రోల్లో ఉంది. సీసీ కెమెరాల సర్వేలెన్సెస్ను మరింత విస్తృతం చేశారు. ఓవరాల్గా కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతం ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఉందో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 2 కిలోమీటర్ల రేడియస్ను పూర్తి స్థాయిలో రెడ్ జోన్గా ప్రకటించడం, అక్కడ నో ఫ్లై ఏరియాగా కూడా డిక్లేర్ చేయడం ద్వారా ఇక్కడ డ్రోన్లు కావచ్చు, లేకపోతే టపాసులు కానీ, అలాగే బెలూన్లు వంటి వాటిని ఎగరేయటం పైన నిషేధం విధించారు. సిబ్బందికి అంటే ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారో కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఒక్కసారి కౌంటింగ్ సెంటర్ నుంచి కానీ ఏ కారణం చేతైనా, అది అనారోగ్య కారణాలు కావచ్చు, ఇతర అవసరాల కోసమైనా కూడా కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళితే వాళ్ళని ఖచ్చితంగా లోపలికి అనుమతించేది లేదని ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది. మరోవైపు ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లో ఎక్కడైనా గలాటా చేయడానికి కానీ, లేకపోతే అల్లర్లు సృష్టించడానికి కానీ ప్రయత్నిస్తే వాళ్ళని ఖచ్చితంగా బహిష్కరిస్తామని అధికారులు ఇప్పటికే చాలా స్పష్టమైన హెచ్చరికలు చేసి ఉన్న నేపథ్యంలో వేలాది మంది పోలీసులు ఇక్కడ భద్రతా విధులతో పాటు ట్రాఫిక్ నియంత్రణ విధులను కూడా తమ పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే జిల్లా వ్యాప్తంగా 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు పూర్తి స్థాయిలో సన్నద్ధత ఉంది. అక్కడ అరకు, పాడేరు చాలా సెన్సిటివ్ జోన్ ఉంటుంది. అది మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి అక్కడ కూడా గిరిజన ప్రాంతంలో ఉండే ఓటర్లకు సంబంధించినంత వరకు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఇప్పటికే అనేక కసరత్తులు జరిగాయి. పూర్తి స్థాయిలో అక్కడ పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది. ఇక ఇటీవల అనకాపల్లిలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఎన్నికల ముందు కొన్ని ఘర్షణ పరిత వాతావరణం ఉంది కాబట్టి అక్కడ కూడా పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది. ఓవరాల్గా కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేయడానికి పోలీసులు పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నారు. ఓవరాల్గా 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లాలో 30 లక్షల ఓట్ల రేపు తమ నాయకత్వాన్ని ఎంచుకోబోతున్నారు. వారి భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నారు కాబట్టి చాలా కీలకమైన ఎన్నిక. ఈ ఎన్నికల్లో విశాఖపట్నం లాంటి సెన్సిటివ్ జోన్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎన్నికల సంఘం ప్రత్యేకమైన దృష్టిని విశాఖ మీద పెట్టినట్టుగా మనకు అర్థమవుతోంది.